నేను నా చేతులతోనే కొన్ని వందల మృతదేహాలను ధర్మస్థలలో అనేక ప్రాంతాల్లో పూజ చేశా. అందులో లోదుస్తులు లేని మహిళలు, బడికి వెళ్ళే అమ్మాయిల మృతదేహాలు కూడా ఉన్నాయి అంటూ ఆ స్టేట్మెంట్లో చెప్పడం ఆ తర్వాత అందరికీ షాకింగ్ అనిపించింది. ప్రాణ భయంతోనే ఆ పని చేశా. నిజం చెప్పాలని ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చా. అవి ఎక్కడెక్కడున్నా చూపిస్తా, ఎవరు చేశారో కూడా చెప్తా. నా మాటలు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక మృతదేహాన్ని ఎక్కడ కప్పెట్టానో ఆ చోటుని నేను చూపిస్తా అంటూ తీసుకువెళ్ళాడు. అదిగో మీరు చూస్తున్నారు ఫస్ట్ బాక్స్లో. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఆ వ్యక్తి మాటలను ముందుగా ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత ఆ మాటలు నమ్మి ఆ మృతదేహాన్ని పూడ్చిన చోట తవ్వారు. ఇదిగో ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నా అంటూ కంప్లైంట్ కాపీలో చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇన్ కేస్ నన్ను ఎవరైనా చంపేస్తే ఆ నిజం అక్కడితో ఆగిపోకూడదు. అది ఆ నిజం ఈ ప్రపంచానికి తెలియాలంటూ ఆ కంప్లైంట్ కాపీలో చెప్పుకొచ్చాడు. దానికి కారకులు ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ ఆ పేర్లు కూడా ఒక కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చాడు అంటూ కూడా చర్చ జరుగుతోంది. కావలిస్తే మీరు పరీక్షలు చేసుకోండి. ఒకవేళ నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అనిపిస్తే కనుక ఏ శిక్షకైనా సిద్ధం. అదిగో మీరు ఆ రౌండ్ సర్కిల్లో చూస్తున్నారుగా, ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఆ కంప్లైంట్ కాపీలో ఇచ్చిన పేర్లు. ఆ వ్యక్తిని అక్కడ మీరు చూడొచ్చు. అధికారులు ప్రశ్నిస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉండొచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ జూలై 3న ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే ఒక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్, ఆ తర్వాత దీన్ని లైట్ తీసుకుంది. అక్కడ ప్రభుత్వం కూడా అంటూ చర్చ జరిగింది. ఆ తర్వాత సిట్ వరకు వెళ్ళిన సందర్భం, ఎందుకంటే యావత్ దేశం భగ్గుమంది అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. దీంతోనే అక్కడ సిట్ ఏర్పాటైంది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దీంతో అతగాడిని విచారించింది ఆ సిట్. అతగాడు చెప్పిన ప్రాంతాలు ఇప్పుడు తవ్వకాలు ప్రారంభించింది. పోలీసులు వెళ్ళారు. అక్కడ డాగ్ స్క్వాడ్ చేరుకుంది. చిన్న చిన్న మెషిన్స్ని తీసుకువెళ్ళారు. దాంతోపాటు అక్కడికి అదిగో మీరు చూడొచ్చు, మరి ముఖ్యంగా రెడ్ జాకెట్ అలాగే పాన్ కార్డ్, ఏటీఎం దొరికిన చోటది మీరు చూడొచ్చు అక్కడికి చేరుకున్న తర్వాత. కానీ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఈ తవ్వకాలు జరుపుతూ ఉంటే మిగిలిన అంటే వేరే కేసెస్ ఏమైనా బయటపడుతున్నాయా? ఇదే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ వ్యక్తి మాటలు విని యావత్ భారతం ఒకసారిగా షాక్కి గురైంది. దీంతో అక్కడికి చేరుకుంది, అంటే ధర్మస్థలకు చేరుకొని అక్కడికి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్న సందర్భంలో అక్కడ ఒక్కొక్క స్టోరీ ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. కర్ణాటక వాసులు ఈ కథల గురించి మాట్లాడుతున్న క్రమం కావచ్చు, అక్కడ చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరికీ ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. ఎందుకంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి డీటెయిల్గా రాసిన కంప్లైంట్లో భయంకరమైన ఒళ్ళు జలధరించేలా అంశాలున్నాయి దాంట్లో. ఒక్కొక్క మాట, ఎందుకంటే ధర్మస్థలం అంటే ఒక పుణ్యక్షేత్రం. అక్కడికి పక్కనే ఎన్నో ఊర్లు ఉన్నాయి. చుట్టుపక్కల ఒక అడవి లాంటి ప్రాంతం. ఆ 2 ఊళ్ళో 3 ఊళ్ళో ఉన్న అక్కడ పూర్తిగా అక్కడ అటవీ ప్రాంతం. అది ఓ చిన్న నది నేత్రావతి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నేత్రావతి, ఎంత ఘోరమైన నేరాలు ఉన్నాయా నేత్రావతి నది పక్కన అంటే అందరూ షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోని అక్కడ స్థానికులు కొంతమంది మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక టీచర్ ధర్మస్థల్లో ఉండేవారట. ఆమె భర్త కూడా డాక్టర్ అట. ఆమెమో హెడ్ మాస్టర్. సాధారణంగా హెడ్ మిస్ట్రెస్ అంటూ ఉంటారు, మన వాడుక భాషలో హెడ్ మాస్టర్ అంటూ ఉంటాం, మేల్ అయినా ఫీమేల్ అయినా. అయితే ఆమెకు ప్రమోషన్ రావాల్సి ఉండింది, కానీ రాలేదు. కోర్టుకు వెళ్ళి ప్రమోషన్ ప్రయత్నం చేశారు, తెచ్చుకున్నట్టుగా కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది జాతీయ మీడియాలో అంతర్జాతీయ మీడియా కథనాలను ఇక్కడ నేను ప్రస్తావించడం జరుగుతోంది. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఆమెకు ప్రమోషన్కు అడ్డుపడిన అక్కడ కొంతమంది ప్రముఖులు లోకల్లో కాస్త
ప్రముఖులు దీన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమెను బాత్రూంలో తగలపెట్టేశారు, నిప్పు పెట్టేశారు ఆమెని. తర్వాత భర్త కంప్లైంట్ చేశారు స్టేషన్కి వెళ్తే. ఇన్ఫ్యాక్ట్ స్టేషన్కి వెళ్ళి ఆ భర్త మీద కేసు పెట్టారు. కోర్టు ఆ భర్తను నిర్దోషిగా విడుదల చేసింది. కానీ ఆ దోషులు ఎవరనేది ఇంతవరకు తేలలేదంటూ అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయంటే ఆ ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు తన భార్యను చంపిన వాళ్ళ పేర్లను ఆమె భర్త బతికి ఉన్నప్పుడు బహిరంగంగానే చెబుతూ ఉండేవారు. కర్ణాటక సోషల్ మీడియాలో ఆమె భర్త వీడియో ఆ పేర్లతో సహా తిరుగుతుంటుంది అంటూ కూడా ఇంకొక చర్చ అయితే ఉంది. ఇది ఒక వాదన. ఇంకక్కడి నుంచి ఇంకొకటి, ఇక్కడ నేను ఎవరి పేర్లను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ అంటూ ఉంటాం కదా, కేవలం కథనాలు మాత్రమే నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అది కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చినవి. ఇంకొక ఘటనకు ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఇంటర్ అంటే PUC అంటూ ఉంటాం కదా, చదువుతున్న క్రమం, వాళ్ళ నాన్న ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు ఒక పార్టీ నుంచి. ఆ రోజుల్లోనే అంటే అరౌండ్ ఇది ఒక 1980s మాట, ఇది 1980s 1990s మధ్య మాట ఇది. అయితే అప్పుడు అంటే ఒక 1986 అనుకుంటా, అప్పుడు డిసెంబర్లో కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు. ఏం జరిగింది? ఏ తండ్రికైనా కాస్త కంగారు ఉంటుంది కదా, అలాగే దీంతో పోలీసులు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించలేదు, చేయలేదు అనేది వాళ్ళ వాదన. అయితే కరెక్ట్గా 2 నెలల తర్వాత నేత్రావతి ఒడ్డున ఆమె మృతదేహం దొరికింది. దొరికిన క్రమంలో వివస్త్రగా ఉంది ఆ మృతదేహం. ఇక శరీరం అయితే కేవలం ఎముక. ఆఫ్ కోర్స్ 2 నెలల తర్వాత ఎంత డికంపోజ్ అయిపోయి ఉంటుంది ఇది. దీంతో అక్కడ ఆందోళన జరిగాయి. అయితే కేసులో ఎటువంటి పురోగతి లేదు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. దోషులు ఎవరో కూడా తేలేదనేది కుటుంబం ఆరోపణ. సో ఇలా ఇంకొన్ని అంశాలకు సంబంధించి ఇది జరిగి దాదాపుగా 40 years, పోనీ ఒక 30 నుంచి 40 ఏళ్ళు అనుకుంటే ఆ సమాధి ఏది? ఆ కేసు ఎందుకు రీఓపెన్ కాలేదు? ఎందుకు న్యాయం జరగలేదు? ఈ క్వశ్చన్స్, ఈ చర్చ, ఈ కథ గురించి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ధర్మస్థల పక్కనే ఉన్న గ్రామం ఇది. ఆ గ్రామం పేరు కూడా నేను చెప్పట్లేదు, బికాస్ లెట్ us మెయింటైన్ సమ్ ఐడెంటిటీకి సంబంధించి కాస్త ఉంచే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకొక మాట ఇక్కడ వినిపించేది ఏంటంటే, అక్కడ గ్రామస్తులు అన్న మాట అంటూ కూడా